హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ ఈ వీడియోలో అంటే AWS ల్యాండా పార్ట్ 2లో మనం ఒక సింపుల్ ల్యాండా ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది చూద్దాం. అంటే హలో వరల్డ్ అనే అవుట్పుట్ ఇచ్చే ఒక సింపుల్ ల్యాండా ఫంక్షన్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాము. ఈ AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఆల్ సర్వీసెస్లోకి వెళ్ళి చూస్తే ల్యాండా అనే సర్వీస్ మనకి కంప్యూట్ కేటగిరీలో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఈ ల్యాండా మీద క్లిక్ చేయండి. మనం ల్యాండా అనే సర్వీస్లోకి వెళ్తాము. ఇక్కడ మనం ఫంక్షన్స్ ఫామ్లో అంటే ఫంక్షన్స్ రూపంలో కోడ్ అనేదాన్ని రాసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ఫంక్షన్స్ అనేది ఏంటి, ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది అందులో. ఆ ఫంక్షన్ అనేది ఒక పర్టిక్యులర్ టాస్క్ని టార్గెట్ చేస్తూ రాస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్. ఇవి బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటాయి. మనం ఏదో ఒక వేరే సర్వీస్ నుంచి ఈ ఫంక్షన్ని ఇన్వోక్ చేసి మనకు కావాల్సిన వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో ఇప్పుడు క్రియేట్ ఏ ల్యాండా ఫంక్షన్, క్రియేట్ ఫంక్షన్ బటన్. ఇక్కడ చూస్తే మీరు 4 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. 4 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా. ఫస్ట్ వన్ ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్, సెకండ్ వన్ యూజ్ బ్లూ ప్రింట్, థర్డ్ వన్ కంటైనర్ ఇమేజ్, ఫోర్త్ వన్ బ్రౌజ్ సర్వర్లెస్ యాప్ రిపోజిటరీ. ఓకే, ఇలా 4 ఉన్నాయి. ఇందులో మనం ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ని మనం సప్లై చేయాలి. నేను ఏమి ఇస్తానంటే నా ఫంక్షన్ నేమ్ వచ్చి హలో వరల్డ్ అని ఇస్తాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రన్ టైం. మీకు ఇంతకు ముందర ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, మనం ల్యాండా క్రియేట్ చేసుకునేటప్పుడు రన్ టైం తప్ప వేరే ఏ విధమైన ఇన్ఫ్రా రిలేటెడ్ కానీ మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఏ కోడ్ని ఏ లాంగ్వేజ్లో రాస్తున్నామో అన్నదాన్ని బట్టి రన్ టైంని సెలెక్ట్ చేసుకోవాలి. అది మాత్రమే మనం చేయాల్సిన పని అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు పైథాన్లో ఒక పీస్ ఆఫ్ కోడ్ రన్ చేస్తాను. సో దట్స్ వై నేను పైథాన్ రన్ టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, చూడండి. సీ హియర్, చూస్ ద లాంగ్వేజ్ టు యూజ్ టు రైట్ యువర్ ఫంక్షన్. మనం ఏ లాంగ్వేజ్లో అయితే మన ఫంక్షన్ని రాద్దాం అనుకుంటున్నామో దాని ప్రకారం ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే రన్ టైంని సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ, నోట్ దట్ ద కన్సోల్. ఇక్కడ చూడండి, నోట్ దట్ ద కన్సోల్ కోడ్ ఎడిటర్ సపోర్ట్స్ ఓన్లీ Node.js, పైథాన్ అండ్ రూబీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ల్యాండా ఫంక్షన్లో కూడా మనం కోడ్ అనేది రాసేసుకోవచ్చు. సాధారణంగా విజువల్ స్టూడియో, జావా, ఇంకా ఇంకొకటి ఏదో ఉందిలేండి, రూబీ కాకుండా ఇంకొకటి ఏంటి, Node.js, పైథాన్. ఇక్కడ మనం చూస్తే .NET Go, ఈ .NET Go, జావా కాకుండా మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఏ రన్ టైంని మీరు సెలెక్ట్ చేసుకున్నా మీరు కోడ్ అనేది ఫంక్షన్లోనే రాసేసుకోవచ్చు అనమాట. చిన్న కన్సోల్ వస్తుంది మనకి, కోడ్ ఎడిటర్ ఒకటి వస్తుంది అనమాట. ఆ కోడ్ ఎడిటర్లో మీరు కోడ్ రాసేసుకోవచ్చు. కాకపోతే మిగిలినవి .NET కానీ, జావా కానీ, గో కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చేయడానికి అవ్వదు. .NET వాళ్ళు విజువల్ స్టూడియోలో కోడ్ రాసుకుని అక్కడ కోడ్ ఎడిటర్లో అక్కడి నుంచి మనం ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అలాగే జావా వాళ్ళు ఎక్లిప్స్ ఏదో యూస్ చేస్తారు అలాగే గో వాళ్ళు ఏవైతే వాళ్ళ ఎడిటర్ ఏదైతే ఉందో దాంతో కోడ్ రాసుకుని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బట్ మీరు ఏమైనా పైథాన్ కానీ, రూబీ కానీ, Node.js డెవలపర్ కానీ అయితే మీ కోడ్ని ఇక్కడే కన్సోల్లో రాసేసుకోవచ్చు అనమాట. అది ఎలాగన్నది కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు నేనైతే పెద్ద కోడ్ అయితే ఏం రాయట్లా, వీళ్ళే డిఫాల్ట్గా నాకు ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్లో ఏముంటుందంటే హలో ఫ్రమ్ ల్యాండా అని చెప్పి ఉంటుందన్నమాట. జస్ట్ అది ప్రింట్ చేసి మీకు అది ఎలా రన్ అవుతుంది అన్నది చూపించడం వరకే కనుక నేను ప్రస్తుతానికి డీప్గా కోడ్లోకి అయితే వెళ్ళట్లేదు. ఓకేనా, తర్వాత పర్మిషన్స్. By default, Lambda will create an execution role with permission to upload logs to Amazon CloudWatch logs. You can customize this default role later when adding triggers. దీని అర్థం ఏంటంటే మన ల్యాండా త్రూ మనము ఒక ల్యాండాలో ఒక రోల్ అనేది ఉండాలండి. ఆ రోల్ వల్ల ఏంటంటే మిగిలిన సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. పర్మిషన్స్ అన్నీ ఆ రోల్లోనే ఉంటాయి. ఈ రోల్ అనేది ఏంటి, మనం రోల్ గురించి చాలానే మాట్లాడుకున్నాం. కావాల్సిన పాత వీడియోలోకి వెళ్ళి చూసుకోండి, మళ్ళీ అదంతా ఇప్పుడు ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. అయితే అది ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది అంటే మన ల్యాండా త్రూ మనం వేరే సర్వీస్ తోటి కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి, వేరే సర్వీస్లో మనం ఏదో ఫీచర్ వాడుకుంటున్నాం. సపోజ్ నేను ఒక సమ్వేర్ ఎల్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ S3 నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాను. కలెక్ట్ చేసిన డేటా తీసుకెళ్ళి నేను ఏం చేయాలంటే డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలి.
ఈ ఇన్సర్ట్ చేయడం తాలూకు కోడ్ అంతా కూడా నేను ఫంక్షన్లో రాసేసుకుంటాను, ల్యాండా ఫంక్షన్లో. ఓకేనా, డేటా కలెక్ట్ చేయడం, దానికి రాయాల్సిన ఇన్సర్ట్ క్వరీస్ కానీ లేకపోతే డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్స్ కానీ ఇవన్నీ కూడా నాకు నా ల్యాండా ఫంక్షన్లో ఉంటాయి. అయితే ఇక్కడ నా ల్యాండా ఫంక్షన్ వెళ్ళి అక్కడ ఆర్డిఎస్ తోటి కమ్యూనికేట్ చేయాలంటే ఒక రోల్ ఉండాలి. ఆ రోల్కి ఖచ్చితంగా పర్మిషన్స్ అన్నీ ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడే డిఫాల్ట్గా ఒక రోల్ అనేది మనకి క్రియేట్ చేసి ఇచ్చేస్తారనమాట. అయితే ఆ రోల్కి ఒకే ఒక పర్మిషన్ ఉంటుంది, అదేంటంటే అమెజాన్ క్లౌడ్ వాచ్ లాగ్స్ అని చెప్పి. ఈ క్లౌడ్ వాచ్ అంటే ఏంటంటే ఇది ఒక మానిటరింగ్ సర్వీస్ అనమాట. మన ల్యాండాలో మనం ఏమేమి చేస్తున్నాము అన్న ప్రతిదీ కూడా ఈ క్లౌడ్ వాచ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. మన ల్యాండా ఎంతసేపు రన్ అయింది, ఎన్నిసార్లు రన్ అయింది, అది ఎన్ని సెకండ్లు రన్ అయింది, ఎంత మెమరీని కన్జ్యూమ్ చేసుకుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి క్లౌడ్ వాచ్లో ఉంటూ ఉంటాయి. ఓకేనా, దట్స్ వై ఏంటంటే ఇది డిఫాల్ట్గా ఇచ్చేస్తారు. ఇది కాకుండా వేరే ఏదైనా సర్వీస్ మీకు కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యూ కెన్ కస్టమైజ్ దిస్ డిఫాల్ట్ రోల్ లేటర్ వెన్ యాడింగ్ ట్రిగ్గర్స్. ఓకేనా, ఇక్కడ చూస్తే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. క్రియేట్ ఏ న్యూ రోల్ విత్ బేసిక్ ల్యాండా పర్మిషన్స్, తర్వాత సెకండ్ వన్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ రోల్, థర్డ్ వన్ క్రియేట్ ఏ న్యూ రోల్ ఫ్రమ్ AWS పాలసీ టెంప్లెట్స్. ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ న్యూ రోల్ అన్నాం అనుకోండి, ఈ ల్యాండాయే కొత్త రోల్ విత్ బేసిక్ పర్మిషన్స్ అంటే ఈ AWS క్లౌడ్ వాచ్ లాగ్స్ తోటి క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. అలా కాదు, నా దగ్గర ఆల్రెడీ ఒక రోల్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను, దాంట్లో నాకు కావాల్సిన సర్వీసెస్ తాలూకు పర్మిషన్స్ అన్నీ పెట్టుకుని ఉంచుకున్నాను అంటే ఆ రోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, కింద ఒక డ్రాప్ డౌన్ వస్తుంది, అందులో మన రోల్స్ ఏమైతే ఉన్నాయో ఐఎంలో రోల్స్ అనే కేటగిరీలో ఏవైతే రోల్స్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. అలాగే క్రియేట్ ఏ న్యూ రోల్ ఫ్రమ్ AWS పాలసీ టెంప్లెట్స్. AWS పాలసీ టెంప్లెట్స్ నుంచి మీరు కనుక ఏదైనా ఒక రోల్ని పిక్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు అంటున్నాడు. ప్రస్తుతానికి అది కూడా మనకు అక్కర్లేదు. నేను కొత్త రోల్ని క్రియేట్ చేయమంటాను విత్ బేసిక్ పర్మిషన్స్, చాలాది. ఓకేనా, తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కోడ్ సైనింగ్ అనే దాన్ని పక్కన పెట్టండి, ప్రస్తుతానికి అది వద్దు. తర్వాత నెట్వర్క్ రిలేటెడ్ అంటే VPC సెట్టింగ్స్ అనమాట. మనం డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు సపోజ్ డేటాబేస్ వెళ్ళి వేరే చోట ఉందనుకోండి, వేరే రీజియన్లో కానీ ఎక్కడైనా పీరింగ్ చేస్తూ రావాలంటే మనం డేటాబేస్ పీరింగ్ చేస్తాం, దాని తాలూకు VPC కానీ సబ్నెట్ కానీ సెక్యూరిటీ గ్రూప్స్ కానీ అన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అంతా రెడీ అయిపోయింది నాకు. నేను ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేసేస్తున్నాను. రైట్, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మ్యాక్సిమం 1 minute అంతే. ఓకే, లెట్స్ వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా ల్యాండా ఫంక్షన్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద ఫంక్షన్ హలో వరల్డ్. నేను నా ల్యాండా ఫంక్షన్కి ఇచ్చిన నేమ్ ఏంటి, హలో వరల్డ్, అదే క్రియేట్ అయిపోయింది అంటున్నాడు. తర్వాత యూ కెన్ నౌ చేంజ్ ఇట్స్ కోడ్ అండ్ కాన్ఫిగరేషన్. మీరు ఇప్పుడు ఏమైనా కోడ్లో చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా కాన్ఫిగరేషన్స్లో కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే టు ఇన్వోక్ యువర్ ల్యాండా ఫంక్షన్, టు ఇన్వోక్ యువర్ ఫంక్షన్ విత్ ఎ టెస్ట్ ఈవెంట్, చూస్ టెస్ట్. మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మన ల్యాండా ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇక్కడ కొంతవరకు కూడా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దానికి కావాలనుకుంటే ఇక్కడ టెస్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఫైన్, ఇప్పుడు మనం ఇక్కడ ల్యాండా ఫంక్షన్ ఒక్కసారి మొత్తం అన్ని ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ బ్లాక్లో మీకు చూస్తే కనుక ఫంక్షన్ ఓవర్వ్యూ, ఈ ఫంక్షన్లో ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఫంక్షన్కి మన ఫంక్షన్ నేమ్ హలో వరల్డ్. దానికి మీరు ఏదైనా ట్రిగ్గర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ట్రిగ్గర్స్లోకి వెళ్ళి ట్రిగ్గర్ చేస్తారనమాట. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు నా హలో వరల్డ్ ఫంక్షన్ని నేను వేరే ఏదో API గేట్వే కానీ S3 కానీ ఎక్కడి నుంచో ట్రిగ్గర్ చేద్దాం అనుకున్నాను, ఆ ట్రిగ్గర్ ఇక్కడ యాడ్ చేస్తారు. తర్వాత లేయర్స్ అంటే ఏంటంటేనండి, మన కోడ్ని దాని డిపెండెన్సీస్ అంటే ఏమైనా రిఫరెన్సెస్ కానీ మనం ఏమైనా యాడ్ చేసుకుంటున్నామంటే ఆ రిఫరెన్సెస్ నుంచి సెపరేట్ చేయడం అనమాట. ఆ రిఫరెన్సెస్ ఉన్న ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఈ DLLs అనుకోవచ్చు, .NET వాళ్ళు DLLs అంటూ ఉంటారు కదా, అలాంటి DLLs ఏమైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి సెపరేట్ లేయర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము AWS సర్వీసెసే వాడుతున్నామండి. AWS సర్వీస్ వాడాలంటే ఏం చేసుకుంటాము, ఆ సర్వీస్ తాలూకు రిఫరెన్స్ మనం యాడ్ చేసుకోవాలి కదా. సపోజ్ అదే రిఫరెన్స్ మనం 10 ల్యాండా ఫంక్షన్స్కి వాడుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే తెలుసా, మనం ఆ రిఫరెన్స్ వాడడం వల్ల మన ల్యాండా ఫంక్షన్ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ రిఫరెన్స్ అనేది తీస్తామనుకోండి, ఇప్పుడు 5 MB ఉన్న ల్యాండా ఒక ఫంక్షన్లో
మ్యాక్సిమం సైజ్ వచ్చి చాలా వరకు రిఫరెన్సెస్ మీదే ఉంటుంది అనమాట. ఆ రిఫరెన్సెస్ వల్లే సైజు పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ రిఫరెన్సెస్ అన్నిటిని తీసుకెళ్ళిపోయి ఒక లేయర్లో పెట్టేసుకుంటారు, అంటే ఒక రిమోట్ లొకేషన్ లాగా అనమాట. ఆ రిమోట్ లొకేషన్ నుంచి రిఫరెన్సెస్కి ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేసి వాడుకుంటూ ఉంటారు. అదే లొకేషన్ నుంచి ఒకటి కాదు మల్టిపుల్ ల్యాండా ఫంక్షన్స్కి మనం కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఆ రిఫరెన్స్ తోటి మనం కమ్యూనికేట్ చేసుకుని మనం వర్క్ చేసుకోవడం అంతే. ఓకేనా. ఇప్పుడు S3 తోటి వాడాలనుకోండి, S3 అనే ఫంక్షన్, S3 అనే సర్వీస్ని మనం వాడుకోవాలంటే మన ల్యాండాలో మన కోడ్లో ఆ S3 తాలూకు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, ఆ ప్యాకేజెస్ని లేయర్స్లో పెట్టుకుంటాం అనమాట. ఓకేనా. తర్వాత యాడ్ డెస్టినేషన్. ఈ యాడ్ డెస్టినేషన్ అంటే ఏంటంటే మన ఫంక్షన్ సక్సెస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినా ఏదో ఒక వర్క్ జరగాలంటే నాకు సక్సెస్ అయిందనుకోండి ఏదో ఒక ఎక్నాలజ్మెంట్ ఈమెయిల్ నాకు రావాలి. అదే ఫెయిల్ అయిందనుకోండి అప్పుడు కూడా సంథింగ్ లైక్ ఒక ఏదో ఎక్నాలజ్మెంట్ జరగాలి, నోటిఫికేషన్ వెళ్ళడం కానీ లేకపోతే ఇంకోటి ఏదో డేటాబేస్లో లాగు పడడం కానీ ఏదో జరగాలన్నమాట. అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్ పెట్టుకుని అక్కడ చేసుకుంటూ ఉంటాం. ఈ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్ గురించి మనం చాలా క్లియర్గా తర్వాత మాట్లాడుకుందాం, డోంట్ వరీ. ప్రస్తుతానికైతే ఈ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకోండి అంతే. ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకి నెక్స్ట్ బ్లాక్లో 1 2 3 4 5 6 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కోడ్, టెస్ట్, మానిటర్, కాన్ఫిగరేషన్, ఎలియాస్ అండ్ వెర్షన్స్. ఓకేనా. ఫస్ట్ ఏంటి, కోడ్. ఇది కోడ్ ఎడిటర్ అనమాట. ఓకేనా. మనం ఇప్పుడు పైథాన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం గనక ఈ కోడ్ ఎడిటర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. అదే మీరు .NET కానీ జావా కానీ గో కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇదేం కనబడదు మీకు. మీరు గ్యారంటీగా మీ ఎడిటర్ నుంచి అంటే .NET వాళ్ళు విజువల్ స్టూడియోలో కోడ్ రాసేసుకుని దాన్ని ఇక్కడ పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా. అది ఎలాగన్నది కూడా నేను చూపిస్తాను. బట్ ఇప్పుడు నేను ఇక్కడ పైథాన్ సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ ఇదే, ఎక్కువ కష్టపడక్కర్లేకుండా వాడే మనకి చిన్న టెంప్లెట్ ఇచ్చేస్తాడు. హలో ఫ్రమ్ ల్యాండా అని ఇచ్చాడు చూసారా. జస్ట్ దీన్ని రన్ చేసుకుని మీకు సింపుల్గా చూపించవచ్చు కదా అని చెప్పి పైథాన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ల్యాండా అనే ప్లేస్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పి రాస్తాను. రైట్. రాసిన తర్వాత నా ల్యాండా ఫంక్షన్ని డిప్లాయ్ చేయాలి, ఈ కోడ్ని డిప్లాయ్ చేయాలి, ల్యాండా ఫంక్షన్ కాదు. ఓకే. కోడ్ని డిప్లాయ్ చేశాను. యువర్ చేంజెస్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్. నా కోడ్లో చేంజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కోడ్ని నేను టెస్ట్ చేయాలి కదా. రైట్. ఎలా టెస్ట్ చేయాలి, ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా సరే ల్యాండా ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఈవెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఒక సర్వీస్ త్రూ జరగచ్చు, లేకపోతే ల్యాండాలోనే టెస్ట్ చేయాలంటే ఇక్కడే ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకుని మనం టెస్ట్ చేసుకుంటాం అనమాట. ఈ టెస్ట్ ఈవెంట్కి ఒక నేమ్ ఇవ్వాలి. దీనికి ఏమిద్దామంటే ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ల్యాండా ఈవెంట్. ఓకే, ఈవెంట్. రైట్. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ జేసన్లో ఏంటంటే ఇప్పుడు ల్యాండాకి నేను ఏమైనా ఇన్పుట్ పారామీటర్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతం నా ల్యాండాకి ఏమి ఇన్పుట్ పారామీటర్స్ లేవు కదా, దాన్ని అందుకని యాజ్ ఇట్ ఈజ్ వదిలేండి, ఇప్పుడు అదేం మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే కొత్త ఈవెంట్ అయితే ఇక్కడ న్యూ ఈవెంట్ పెట్టుకుంటాం, లేదంటే ఈ సేవ్డ్ ఈవెంట్స్ మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ క్రియేట్ చేస్తాం అనుకోండి, సేవ్డ్ ఈవెంట్స్లో అది కనిపిస్తుంది. మనం కాలిస్తే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. టెస్ట్. రైట్. నాది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ రిజల్ట్ సక్సీడెడ్. నా లాగ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఈ లాగ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి తెలుసా, క్లౌడ్ వాచ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా ఉంటాయి క్లౌడ్ వాచ్లో, నేను రోల్లో క్లౌడ్ వాచ్ పర్మిషన్ ఇచ్చేసాను కదా, అందుకని అక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నేను రాసిన అవుట్పుట్ ఏదైతే ఉందో, ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఏదైతే ఉందో బాడీలో, అది ఇక్కడ సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వెళ్దాం. కోడ్లోకి వెళ్ళి చూస్తే లెట్ ఇట్ లోడ్ ల్యాండా ఫంక్షన్. ఓకే, ఇది రన్ అయ్యి నేను టెస్ట్ క్లిక్ చేస్తే ఈ పీస్ ఆఫ్ కోడ్ రన్ అయ్యి ఇక్కడ నేను ఏదైతే ప్రింట్ చేయమని ఒక టెక్స్ట్, ఒక స్ట్రింగ్ ఏదైతే ఇచ్చానో అది ప్రింట్ అయిందనమాట. ఈ క్లౌడ్ వాచ్ లాగ్స్లో చూడండి, AWS ల్యాండా క్లౌడ్ వాచ్లో ఈ లాగ్ గ్రూప్స్లో మన ల్యాండా ఫంక్షన్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంతకు ముందర ఇదే ఫంక్షన్ నేను కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేశాను, అందుకని ఇన్ని కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇక్కడ ఎట్ ప్రెజెంట్ ఈ ఒక్కటి మాత్రమే దీనికి సంబంధించింది. ఓకేనా. చూడండి, స్టార్ట్ రిక్వెస్ట్ ఐడి, నా ల్యాండా ఫంక్షన్ రిక్వెస్ట్ ఐడి, ఎండ్ రిక్వెస్ట్ ఐడి, తర్వాత రిపోర్ట్ రిక్వెస్ట్, మన రిక్వెస్ట్ ఎంతసేపు రన్ అయింది, డ్యూరేషన్ 1.33 మిల్లీ సెకండ్స్, అలాగే బిల్డ్ డ్యూరేషన్ 2 మిల్లీ సెకండ్స్, ఇది ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసుకుంది 128 MB,
మ్యా తర్వాత నో మెమరీ సైజ్ మనం ఈ ల్యాండా ఫంక్షన్కి ఎలకేట్ చేసిన మెమరీ సైజ్ వచ్చి 128 MB, అలాగే యూజ్ చేసింది ఎంత 50 MB యూజ్ చేసుకుందనమాట. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ల్యాండా తాలూకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ అవుతుంది. ఓకేనా, రైట్. తర్వాత టెస్ట్ అంటే ఏంటనేది చెప్పేసాం. తర్వాత మానిటర్ అంటే మన ల్యాండా ఫంక్షన్ అనేది ఎన్నిసార్లు రన్ అయింది, ఇలా ప్రతిదీ మన ల్యాండా ఫంక్షన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మానిటర్లో దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాడు మొత్తం అంతా కూడా. ఎన్నిసార్లు మీ ల్యాండా ఫంక్షన్ని మీరు రన్ చేశారు, తర్వాత ఆ ల్యాండా ఫంక్షన్ ఎంతసేపు రన్ అయింది, ఇక్కడ చూడండి టైం కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 1 అవర్లోను, లాస్ట్ 3 అవర్స్లో, 12 అవర్స్లో, 1 డేలో, 3 డేస్లో, వీక్లో, కస్టమ్ అంటే మనం ఒక టైం ఇచ్చి ఈ పర్టికులర్ టైంలో నా ల్యాండా ఫంక్షన్ ఎన్నిసార్లు రన్ అయిందో చెప్పు అంటే ఎన్నిసార్లు రన్ అయింది అన్నది మనకి క్లియర్గా చెప్తుంది అనమాట. డ్యూరేషన్, నా ల్యాండా ఫంక్షన్ ఎంతసేపు రన్ అయింది, యావరేజ్ ఒక్కొక్క అంటే 3 సార్లు రిక్వెస్ట్ వస్తే అందులో యావరేజ్ ఎంత, మ్యాక్సిమం ఎంతసేపు తీసుకుంది, మినిమం టైం ఎంతసార్లు తీసుకుంది, అంటే ప్రతిసారి ఒకటే టైం రాదు కదా, రాకపోవచ్చు అన్నదానికి ఏది కన్ఫర్మేషన్ లేదు, రాకపోవచ్చు రావచ్చు కూడా. ఓకే, అప్పుడు ఎంతసేపు తీసుకుంది అన్నది కంప్లీట్ స్టాటిస్టిక్స్. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ వర్సెస్ సక్సెస్ రేట్ ఇదనమాట. ప్రతిసారి మనది సక్సెస్ అయింది కనుక 100%. థ్రోటెల్స్, ఆ తర్వాత ఇంటీరియర్ ఏజ్, ఇలా రకరకాల స్టాటిస్టిక్స్ తోటి మానిటరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, తర్వాత కాన్ఫిగరేషన్, నా ల్యాండా జనరల్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ చూస్తే మీకు ఇంతకు ముందర మెమరీ, టైం ఇలాంటి విషయాలు చాలా చెప్పాను ఫస్ట్ వీడియోలో. ల్యాండా ఫస్ట్ వీడియోలో జనరల్ కాన్ఫిగరేషన్, మెమరీ సైజు, ఇంకా టైము, ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో అవన్నీ కూడా మీరు జనరల్ కాన్ఫిగరేషన్లో సెట్ చేసుకుంటారనమాట. చూడండి ఇక్కడ, రైట్. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్న ల్యాండా రోల్, ఇందాక మనం చేసుకున్న రోల్. ఇక్కడ మీరు కొత్తగా ఆల్రెడీ ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ల్యాండా ఫంక్షన్కి ఏమైనా కొత్తగా ఒక రోల్ యాడ్ రోల్కి ఏమైనా పర్మిషన్ యాడ్ చేయాలి అంటే అది ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ చేసి తీసుకుంటే న్యూ విండోలోకి వెళ్ళి చూస్తే కనుక మన రోల్కి ఉన్న పర్మిషన్స్ ఏంటనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే, బేసిక్ ఎగ్జిక్యూషన్ రోల్ ఉంది. దీనికి ఏమైనా పాలసీస్ అటాచ్ చేసుకోవాలనుకుంటే అటాచ్ పాలసీస్ మీద క్లిక్ చేసి మీరు పాలసీస్ని అటాచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేయండి, అంత మీరు చేయాలనుకుంటే చేసుకోండి. ప్రస్తుతానికి నాకు అవసరం అయితే లేదు కనుక చేయట్లేదు. ఓకేనా, సో తర్వాత నా ల్యాండా ఫంక్షన్కి నేను ఎంత మెమరీ ఎలకేట్ చేయాలనుకుంటున్నాను, ఇది సింపుల్గా హలో ఫ్రమ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అంటున్నాను కనుక నాకు పెద్ద మెమరీ అవసరం లేదు. అదే మీరు మల్టిపుల్ సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మెమరీ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. అది ఎంత ఉండాలి, 128 నుంచి మినిమం 128 నుంచి సెట్ మెమరీ టు బిట్వీన్ 128 MB టు 10240 MB ఇంతవరకు మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అరౌండ్ 10 GB వరకు మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే మెమరీ అనేది పెంచుకోవడం అనేది ఎప్పుడైతే మొదలు పెట్టామో దాని ప్రకారమే బిల్లింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, అలాగే టైం, మీరు ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్ దగ్గర నుంచి మినిమం చూడండి 3 సెకండ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి 15 సెకండ్స్ వరకు ఇస్తారు, అంటే 900 సెకండ్స్ వరకు. ఓకేనా, మనం అంతవరకు ల్యాండా టైంని పెంచుకోవచ్చు. ఆ టైం అయిపోగానే టైం డౌట్ ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సేవ్, ఇందులో నేనేం మార్చట్లేదు, క్యాన్సిల్ కొట్టినా సేవ్ కొట్టినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. తర్వాత ట్రిగ్గర్స్, మనం ఏమైనా ట్రిగ్గర్స్ యాడ్ చేసుకోవాలంటే, అంటే ఇక్కడ నేను ట్రిగ్గర్ యాడ్ చేస్తే అది ఇక్కడ కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు యాడ్ ట్రిగ్గర్ అని చెప్పి. తర్వాత పర్మిషన్స్, ఓకే, రూల్ తాలూకా పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. తర్వాత డెస్టినేషన్స్ అంటే ఏంటనేది ఆల్రెడీ చెప్పాను. మన ల్యాండా తాలూకు అవుట్పుట్ని బట్టి సక్సెసా ఫెయిలా అన్నదాన్ని బట్టి మనం ఏదో ఎక్నాలజ్మెంట్ పెట్టుకోవడమో లేకపోతే ఇంకొక ల్యాండా ఫంక్షన్ని రన్ చేసుకోవడమో ఏదో చేస్తూ ఉంటాం అనమాట, అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అదంతా కూడా. తర్వాత ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అంటే పబ్లిక్ వేరియబుల్స్ లాంటివి. మనం అక్రాస్ ల్యాండా ఎక్కడ పడితే అక్కడ ఒక వాల్యూని వాడుకోవాలంటే దాన్ని ల్యాండా ఎన్వైర్న్మెంట్ వేరియబుల్లో పెట్టేసుకుని మనకు కావాల్సిన చోట ఆ వాల్యూని కాల్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, తర్వాత ట్యాగ్స్, మీరు ల్యాండాకైనా ట్యాగ్స్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. విపిసి అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఇచ్చుకోవచ్చు. అలా ఇక్కడ చూసుకుంటే మానిటరింగ్ అండ్ ఆపరేషన్స్ టూల్స్, కంకరెన్సీ, ఇలా రకరకాల కనిపిస్తున్నాయి. విపిసి వరకు ఇనీషియల్ లెవెల్లో తెలుసుకుంటే చాలు, మిగిలినవన్నీ తర్వాత చూడొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు తర్వాత ఎలియాస్, నా ల్యాండా ఫంక్షన్ నేమ్కి నేను ఏమైనా ఎలియాస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలియాస్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వెర్షన్స్, నా ల్యాండా ఫంక్షన్ ఇవాళ ఒక లెవెల్ వరకు డెవలప్ చేసి డిప్లాయ్ చేశాను, తర్వాత నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేసినప్పుడు మనం కావాలంటే వెర్షనింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట.
వాళ్ళు వెర్షనింగ్ అంటే తెలుసు కదా, సాఫ్ట్వేర్స్ రిలీజ్ అవుతున్నప్పుడు వెర్షన్స్ ఎలా ఉంటాయో అలాగే ల్యాండాస్ కూడా మనం వెర్షనింగ్ ఇచ్చుకోవచ్చు. అయితే ప్రీవియస్ వెర్షన్స్కి మనం కోడ్ మార్చుకోలేము, ఓన్లీ ఎప్పుడు కూడా లేటెస్ట్ వెర్షన్కి మాత్రమే కోడ్ అనేది ఎడిట్ చేసుకోగలం అనమాట. ఇప్పుడు నేను ఒక వెర్షన్ క్రియేట్ చేసేసి దానికి ఏదో నేమ్ ఇచ్చాను, ఏదో 1.0 అన్నాను, పబ్లిష్ న్యూ వెర్షన్ అని కొట్టి ఆ వెర్షన్ నేమ్ ఒకటి ఇచ్చేసి పబ్లిష్ అన్నాను అనుకోండి, వెర్షన్ క్రియేట్ అయిపోతుంది. అయితే పాత వెర్షన్లో మీరు కోడ్ చేంజ్ చేయలేరు, ఆల్వేస్ కొత్త వెర్షన్లో మాత్రమే కోడ్ అనేదాన్ని చేంజ్ చేయగలరు అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నా లాంబ్డా ఫంక్షన్కి ఒక ట్రిగ్గర్ యాడ్ చేస్తాను. ఆ ట్రిగ్గర్ త్రూ ఈ హలో వరల్డ్ అనే ఫంక్షన్ని రన్ చేసి అవుట్పుట్ మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, పబ్లిష్ న్యూ వెర్షన్. మీరు వెర్షన్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన టాప్లో కూడా 3 ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. కాపీ ఏఆర్ఎన్ అంటే, ఏఆర్ఎన్ అంటే ఏంటంటే అమెజాన్ రిసోర్స్ నేమ్. ఈ ఫంక్షన్కి ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ద్వారానే మనం రకరకాల ప్లేసెస్ నుంచి లాంబ్డా ఫంక్షన్ని ఇన్వోక్ చేసేటప్పుడు ఏఆర్ఎన్ ఇచ్చుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ దగ్గర మనకి ఏఆర్ఎన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో కావాలనుకుంటే ఆ ఏఆర్ఎన్ని ఇక్కడి నుంచి కాపీ చేయొచ్చు. తర్వాత ఈ యాక్షన్స్లోకి వెళ్ళి చూస్తే పబ్లిక్ న్యూ వెర్షన్, క్రియేట్ ఎలియాస్, ఎక్స్పోర్ట్ ఫంక్షన్, డిలీట్ ఫంక్షన్. ఈ ఎక్స్పోర్ట్ ఫంక్షన్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ని, ఈ కోడ్ని అంతటిని కూడా అనమాట. డిలీట్ ఫంక్షన్ మీరు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, ఎలియాస్ క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ వెర్షన్. తర్వాత థ్రోటెల్, మనం ఏదైనా సమ్ టైం ఒక పర్టికులర్ టైంలో నా కోడ్ని కనుక కొంతసేపు నేను స్టక్ ఆపాలి అనుకుంటే, అంటే డిజేబుల్ చేయాలనుకుంటే థ్రోటెల్ మీద క్లిక్ చేస్తే ఆ టైంలో నా కోడ్ అనేది అవుట్ సైడ్లో యాక్సెస్ కాదు. ఓకేనా, అందుకోసమే ఇది. ఇప్పుడు నేను ఒక ట్రిగ్గర్ యాడ్ చేస్తాను, యాడ్ ట్రిగ్గర్. దేని త్రూ చేయాలి, ఇక్కడ చూస్తే నాకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఏపీఐ గేట్వే, AWS IoT, అలెక్సా, అపాచీ కఫ్కా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, కోడ్ కమిట్, లేకపోతే S3, ఇలాంటి రకరకాల సర్వీసెస్ నుంచి నేను ఈ లాంబ్డా ఫంక్షన్ అనేదాన్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏపీఐ గేట్వే నుంచి నా లాంబ్డా ఫంక్షన్ని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాను. రైట్, క్రియేట్ అన్ ఏపీఐ. తర్వాత ఏపీఐ టైప్ HTTP API. ఇవన్నీ మనము లాంబ్డా ఏపీఐ గేట్వే గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇనీషియల్ లెవెల్లో మనం జస్ట్ ఒక లాంబ్డా ఫంక్షన్ని ట్రిగ్గర్ చేయడమే కనుక ఇవన్నీ నేను చేసుకెళ్ళిపోతున్నాను, మీకేం చెప్పట్లేదు. ఓకేనా, తర్వాత ఓపెన్ దీని సెక్యూరిటీ అనేది ఓపెన్గానే పెడుతున్నాను, లేకపోతే టోకెన్ జనరేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. అవన్నీ మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. నా లాంబ్డా ఫంక్షన్ ఏపీఐ నేమ్ వచ్చి హలో వరల్డ్ ఏపీఐ. డిప్లాయ్మెంట్ స్టేజ్ వచ్చి డిఫాల్ట్. ఈ డిప్లాయ్మెంట్ స్టేజ్ అంటే ఏంటి, డెవలప్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్, ఇలాంటి రకరకాల స్టేజెస్ ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి దాని లైఫ్ సైకిల్లో అనమాట. అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల స్టేజెస్లోకి మన అప్లికేషన్ అనేదాన్ని ఎలా డిప్లాయ్ చేస్తారో అలాగే ఈ లాంబ్డా అనేదాన్ని కూడా రకరకాల స్టేజెస్లోకి మనం డిప్లాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఆ స్టేజెస్ ఏమి ఇక్కడ అవసరం లేదు, అందుకని నేను డిఫాల్టే ఉంచేస్తున్నాను. ఓకేనా, యాడ్. రైట్, చూడండి ఇక్కడ ట్రిగ్గర్ యాడ్ అయిపోయింది కదా, ఇందాక ఈ ట్రిగ్గర్ లేదు, ఇప్పుడు యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఒక ఎండ్ పాయింట్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఈ ఎండ్ పాయింట్ని కాపీ చేసుకుని దీని ద్వారా మీరు మన లాంబ్డా ఫంక్షన్ని ఇన్వోక్ చేయొచ్చు అనమాట. అదే టార్గెట్. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే సాధారణంగా దీని ద్వారా ఈ ఎండ్ పాయింట్ని ద్వారా ఒక వెబ్ ఏపీఐ సెట్ చేసి దాన్ని తీసుకెళ్ళిపోయి క్లయింట్స్కి ఇచ్చుకుంటారు. క్లయింట్స్ ఏం చేస్తారంటే ఈ ఎండ్ పాయింట్ ద్వారా మన లాంబ్డాని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఏపీఐ గేట్వే వెళ్ళి ట్రిగ్గర్కి తగులుకుంటుంది. వెంటనే ఈ లాంబ్డా ఫంక్షన్ని తగులుతుంది అనమాట. వెంటనే ఈ లాంబ్డా ఫంక్షన్లో ఉన్న కోడ్ ప్రకారం మరి ఏం టాస్క్లు పెర్ఫామ్ అవ్వాలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తాను. ఓకేనా, Ctrl+V. హలో వరల్డ్ ఫ్రమ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు, ఇదే కదా నేను రాసిన కోడ్. అక్కడ వచ్చిందా? మీరు కావాలనుకుంటే దీన్ని తీసుకెళ్ళి ఇదే లింక్ని పోస్ట్ మ్యాన్లో కానీ లేకపోతే మీ వెబ్ అప్లికేషన్స్లో, విండోస్ అప్లికేషన్స్లో ఎక్కడైనా కాల్ చేసుకుని అక్కడ కూడా చూసుకుంటే ఇదే అవుట్పుట్ వస్తుంది. మీరు ఏమైనా మార్చుకుంటే దాని ప్రకారమే వస్తుంది. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కోడ్ దగ్గరికి వెళ్ళి హలో వరల్డ్ అనే పీస్ ఆఫ్ కోడ్ని మారుస్తాను. హలో ఫ్రమ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు తీసేసి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని మాత్రమే ఉంచుతాను. ఉంచి ఇప్పుడు ఏం చేయాలి, నా కోడ్ మళ్ళీ పబ్లిష్ చేయాలి కదా, దానికోసం నేను డిప్లాయ్ చేయాలి. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రన్ చేయండి. మారిపోయిందా క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పి. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట. అదే మీరు .NETలో కానీ జావాలో కానీ చేస్తే ఏంటంటే మీ ఎడిటర్లో రాసుకుని మళ్ళీ దాన్ని పబ్లిష్ చేసుకుంటూ ఉండాలి. ఇది లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయడం అంటే. ఇప్పుడు నేను మీకు చెప్పింది వెరీ 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 బేసిక్.
ఓకేనా. ఈ పార్ట్లో ఇక్కడ కోడ్ ఎడిటర్ అనేది ఏదైతే ఉందో ఇది హార్ట్ అనమాట ల్యాండా ఫంక్షన్కి. ఓకేనా, ఇక్కడే మనం మన ల్యాండా ఫంక్షన్ ఎలా వర్క్ చేయాలి అన్నదంతా కూడా మీరు ఇక్కడ రాసుకునే కోడ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం వేరే సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయాలంటే సర్వీసెస్ రిఫరెన్సెస్ అన్ని యాడ్ చేసుకుని లేకపోతే లేయర్స్లో పెట్టుకుని దాని తాలూకు కోడ్ అంతా కూడా ఇక్కడ రాసుకుంటూ ఉంటాం. అదే మీరు .NETలో చేశారనుకోండి, ఏం చేయాలి, ఇలా ఇక్కడ రాసుకోవడానికి ఉండదు మీకు. దట్స్ వై మీరు ఏం చేస్తారంటే ఆ కోడ్ని అక్కడ రాసుకుని దాన్ని పబ్లిష్ అంటారు. దానికోసం ఏం చేయాలంటే AWS SDK అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది. ఆ AWS SDK అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ద్వారా మనం జావాకి కానీ .NETకి కానీ AWS తోటి కమ్యూనికేషన్ అనేదాన్ని బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే అప్లోడ్ ఫ్రమ్ జిప్ ఫైల్ ఆర్ AWS అమెజాన్ S3 లొకేషన్ అంటే మీరు కోడ్ ఇక్కడే రాయక్కర్లేదు. మీరు వేరే చోట రాసుకుని పెట్టుకుని ఏదో జిప్ ఫార్మేట్లో పెట్టుకున్నారనుకోండి కోడ్ ఫైల్స్ని, వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ కోడ్ని తీసుకెళ్ళిపోయి ఏదో ఒక అమెజాన్ S3 ఫైల్లో S3 బకెట్లో పెట్టుకుని ఆ బకెట్ని మనం ఇక్కడ అంటే జిప్ చేసి పెట్టుకోవాలన్నమాట. అక్కడ ఆ ఫైల్ ఆ జిప్ ఫైల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేసినా సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ల్యాండా ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ల్యాండా గురించి మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.